ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని పద్యాలను తెలుసుకుంటున్నాం. సాయిరామ్. ముందుగా 87వ పద్యం. కనియన్ నారదుడంతన్ వినయైక విలాసు నిగమ విభజన విద్యాజనితోల్లాసున్ భవదుఃఖ నిరాసున్ గురు మనో వికాసున్ వ్యాసున్. కనియన్ చూశాడు నారదుడు అంతన్ అంతటా వినయముతో ఏక కూడిన విలాసు నడవడిక కలవాడిని నిగమ వేదములను విభజించు విద్య వలన జనిత పుట్టిన ఉల్లాసము గలవాడిని భవ సంసారపు దుఃఖములను నిరాసున్ తిరస్కరించిన వాడిని గురు అధికముగా మనస్సు వికాసున్ వికసించిన వాడిని వ్యాసుని. భావము. అలా వచ్చిన నారద మహర్షి వినయశీలుడు, వేదాలను విభజించిన ఉల్లాసం గలవాడు, సంసారం దుఃఖ లేనివాడు అనగా సంసార దుఃఖం లేనివాడు, మనోవిజ్ఞానం పూర్తిగా కలిగిన వాడైన వ్యాస మునీంద్రుడిని చూశాడు. ఇక 88 వచనం. ఇట్లు నిజాశ్రమంబునకు వచ్చిన నారదు ఎరింగి లేచి వ్యాసుండు విధివత్ క్రమంబునం పూజించిన అతండు నగవున్ ఎగడేడి ముఖంబుతోడ విపంచిక తంత్రి వ్రేల మీటుచు ఇట్లనియే. ఇట్లు ఈ విధముగా నిజ తన ఆశ్రమము కొన్కు వచ్చినట్టి నారదుని ఎరింగి గమనించి లేచి వ్యాసుడు విధివత్ క్రమంబునన్ యథావిధిగా పూజించగా అతడు లేతనవు ఎగడేడి మొలసు ముఖము తోడన్తో విపంచిక వీణ తంత్రి తీగలు వ్రేలుతో మీటుచు ఇట్లు ఈ విధముగా అనియన్ పలికెను. భావము. ఈ విధంగా తన ఆశ్రమానికి విచ్చేసిన నారదుని చూసి లేచి వ్యాస మహర్షి యథావిధిగా పూజించాడు. అప్పుడు నారదుడు మధుర మందహాస సుందర వదనార విన్నంతో మహతి విపంచిని మెల్లగా మీటుతూ ఇలా ప్రశ్నించాడు. 89వ పద్యం. దాతవు భారత శృతి విధాతవు వేద పదాదజాత విజ్ఞాతవు కామము ముఖ్యరిపు షట్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినీతుడవేవు చలించి చలరే కాతరు కైవడిన్ భగవన్ కారణమేమి పరాశరాత్మజా దాతవు బ్రహ్మదేవుడివి, భారతమని శృతి వేదము విధాతవు సృష్టించిన వాడివి, వేదములందలి పదార్థ విషయముల నుండి జాత పుట్టిన విజ్ఞాతవు విజ్ఞానము గలవాడివి, కామము అనగా అరిషడ్ వర్గాలు కామము, క్రోధము, లోభము, మోహం, మదం, ఆశ్చర్యాలు మొదలైనటువంటి రిపు శత్రు షట్కమును విజేతవు జయించిన వాడివి, బ్రహ్మజ్ఞానము యొక్క తత్వ స్వభావమును నిర్ణయించిన వాడవు, యోగులలో నేతవు నాయకుడవు, వినీతుడవు జితేంద్రియుడవు, నీవు చలించిపోయి ఎలరే తగునా కాతరు దీనుని కైవడిన్ వలె భగవన్ దుఃఖపడుటకు కారణము ఏమిటి పరాశరాత్మజా వ్యాస పరాశరుని పుత్రుడు వ్యాసుడు. భావము. పరాశరుని పుత్రుడా
వ్యాసమునీంద్ర, నీవు బ్రహ్మదేవుడివి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనేటువంటి అరిషడ్వర్గాలని జయించిన వాడివి. పరబ్రహ్మతత్వాన్ని నించిన వాడివి. యోగులలో అగ్రేశ్వరుడివి, వినయ సంపన్నుడివి. ఇటువంటి నీవు ఈ విధంగా జలించిపోయి పిరికివాడిలాగా విచారించటం ఆశ్చర్యంగా ఉంది. కారణం ఏమిటయ్యా? సాయిరాం. వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. సాయిరాం. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.